సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవముగల దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు వచ్చిన మీ అందరికి కూడా శుభాబంధనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. ప్రియులారా, ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడు మనతో గొప్ప ఆత్మీయ పాఠాలను, సత్యాలను, నిగూఢ మర్మములను మనకు బయలుపరుస్తున్నారు. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనము మరి ఒక విభాగానికి వస్తున్నాము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు ప్రత్యేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాము. వాటిలో ప్రాముఖ్యంగా 4 వర్ణముల గుర్రములు, రౌతులు, యోధా గోత్రపు సింహము మరియు దేవుని గొర్రెపిల్ల, దేవుని యొక్క సేవకులు ముద్రింపబడుట, బలిపీఠం క్రింద ఆత్మలు మొరపెట్టుట, వీటి యొక్క భావం ఏమిటి, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాము. 4 దేవదూతలు 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఇన్నుట మనం చూడబోతున్నాము. వాటి యొక్క అర్థం ఏమిటో మనం నేర్చుకోబోతున్నాము. ఈ రీతిగా ఈ 4 అధ్యాయాల్లో శ్రమలు అనుభవించనయున్న దేవుని యొక్క సంఘము పట్ల, ఆయన యొక్క సంఘము పట్ల క్రీస్తు ప్రభువారి యొక్క శ్రద్ధను, భద్రతను, సంరక్షణను మనం చూడబోతున్నాము. ప్రార్థన చేసుకుని ఈనాటి మన అంశము దేవుని సింహాసనం యొద్ద, అట్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధి దేవా, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ప్రభువా, ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలకై మీకు వందనాలు. ఈ సమయంలో మీ దీనదాసుని నన్ను క్రీస్తు ప్రభువారి శిలువ చాటును మరుగుపరిచి ఈ వాక్యం వినిచున్నటువంటి మీ బిడ్డలందరూ కూడా మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరికీ బోధించమని, వినగల చెవి, గ్రహించే మనస్సు మాకు దయచేయమని, ఈ వాక్యాలు వీక్షిస్తున్న వారిని, వారి కుటుంబాలను ప్రత్యేక రీతిలో ఆశీర్వదించి మీ కొరకు సాక్షులుగా వాడుకోమని యేసు క్రీస్తు నామమున పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అట్ ద థ్రోన్ ఆఫ్ గాడ్, దేవుని సింహాసనం ఎదుట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనానికి వెళ్దాం. కమ్ విత్ మీ టు రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనను. ఇక్కడ యోహాను వింటున్నటువంటి ఈ స్వరము నేను మొదట వినినటువంటి స్వరము అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ పరలోకపు తలుపు తెరవబడి ఉండడం చూస్తూ ఉన్నాడు. అక్కడ బూరధ్వని వలె ఒకరు ఆయన స్వరంతో మాట్లాడుతున్నారు. ఈ బూరధ్వని వలె వినిపిస్తున్నటువంటి స్వరం ఎవరి స్వరము? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10 నుండి 13 వచనాల్లో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ప్రియమైన శిష్యుడైన యోహానుకు పత్మస్ ద్వీపంలో పరవాసిగా, ఒంటరిగా ఉన్నటువంటి ఆయనకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై బూరధ్వని వలె ఆయనతో మాట్లాడి ఆయనను బలపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఆ ప్రభువే మరొకసారి యోహానుకు ఈ యొక్క దర్శనములు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 4 verse 2, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను అని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాము. ఆత్మవశుడుగా పరలోక దర్శనము చూస్తూ ఉన్నాడు యోహాను. దుఃఖభరితమైన, కలతపరిచే, కలవరపరిచే ఈ లోకంలో విషయాలు ఎంతో గందరగోళంగా కనిపిస్తున్నప్పటికీ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయాన్ని చదివిన వారు ఎవరైనా సరే ఉన్నత లోకంలో ఒకరు ఆసీనులై ఉన్నారని, ఆయన ఈ సమస్త విశ్వంపై అధికారం కలిగి ఉన్నారని, సమస్తం ఆయన నియంత్రణలో
ఉంచుకున్నారనే స్పష్టమైన సందేశాన్ని పొందుకుంటారు. కారణం ఏంటంటే మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఇదే సందేశాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనంలో దానియేలు రాజైన నెబుకద్నెజరుతో మాట్లాడుతూ సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని అనే మాటను స్పష్టపరుస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన ఆయన అధికారి అయి ఉన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనం చూస్తే డానియల్ చాప్టర్ 4:28 దేవుడొకడు పరలోకమందున్నాడు. నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శన విషయంలో ప్రపంచ భవిష్యత్తును 4 విధాల లోహములతో ఆ చేయబడినటువంటి విగ్రహాన్ని చూపిస్తూ ప్రపంచ భవిష్యత్తును రాబోయే రాజ్యములకు వచ్చి నెబుకద్నెజరుకు దేవుడిచ్చిన దర్శనంలో దానియేలు ఆ నెబుకద్నెజరుతో మాట్లాడుతూ పరలోకమందు దేవుడున్నాడు, ఆయనే మర్మములు బయలుపరచగల సర్వశక్తి గల దేవుడని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, దేవుడు ఒకడు పరలోకమందున్నాడని స్పష్టమైనటువంటి విషయాన్ని బయలుపరుస్తున్నాడు. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 4 జంతువులు కూర్చున్నటువంటి దర్శనంలో, అదే రీతి తీర్పు కూర్చున్నటువంటి దర్శనంలో అక్కడ మనం చూస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు, డానియల్ చాప్టర్ 7 verses 9 and 10 ఇక్కడ మనం చూస్తే ది ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. తెలుగులో మహావృద్ధుడు అనే మాటను మనం చూస్తున్నాం. కానీ వాస్తవానికి ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే అనాది నుండి ఉన్నవాడు, పురాతన కాలం నుండి ఉన్నవాడు. ఆయన మరెవరో కాదు, దేవుడు. దేవుని యొక్క సింహాసనమును దానియేలు చూస్తున్నాడు. అదే రీతిగా ఇప్పుడు దానియేలు అలనాడు చూసిన దర్శన భాగ్యము ఈనాడు దేవుని సింహాసనాన్ని చూసే భాగ్యాన్ని యోహాను పొందుకుని ఉన్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు పరలోకపు తలుపు తెరవబడి ఉండడం మనం చూస్తున్నాం. ఈ యొక్క పరలోక తలుపు తెరచి పరలోక సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని గూర్చిన దర్శనం ద్వారా, ఈ యొక్క దర్శనాన్ని చూపించడం ద్వారా దేవుడు యోహానుకు గొప్ప భాగ్యం అనుగ్రహించున్నారు. దేవుడు ఆ తలుపు తెరిచి యోహానుకు చూపించి వీటిని గూర్చి నీవు చూచిన వాటిని రాయమని సెలవిచ్చిన రీతిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాము. నీవు చూచిన వాటిని వ్రాయుమని దేవుడు యోహానుకు తెలియజేస్తున్నారు. కారణం ఏంటంటే యోహానుకు చూపించిన దర్శనముల ద్వారా ఈనాడు దేవుడు మనకు కూడా వాటి యొక్క భావాన్ని తెలియజేస్తూ మనకు వచ్చి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను బయలుపరుస్తూ ఆయన సింహాసనాన్ని కనుపరచడం ద్వారా అలనాడు యోహానుకు ఈనాడు మనకు కూడా ధైర్యాన్ని, గొప్ప నిరీక్షణను దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సింహాసనం అనే మాట 14 సార్లు వ్రాయబడింది. అది దేవుని శక్తి అధికారమునకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని సింహాసనము అనగా దేవుని యొక్క శక్తికి ఇది సూచనగా ఉన్నది. దానియేలుతో పాటు యోహానుతో పాటు మరింకా అనేక మంది దేవుని సింహాసనం కూర్చున్న దర్శనం చూస్తున్నారు. వారిలో పాత నిబంధనలో మనం చూసినట్లయితే యెషయా దేవుని యొక్క సింహాసన దర్శనం చూస్తున్నాడు. యెహెజ్కేలు దేవుని యొక్క సింహాసన దర్శనం చూస్తున్నాడు. మీకాయా అనే ప్రవక్త దేవుని సింహాసనం చూస్తున్నాడు. అదే రీతి క్రొత్త నిబంధనలో మనం చూస్తే క్రొత్త నిబంధనలో స్టెఫను దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. పౌలు దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. ఈ దేవుని సింహాసనం గూర్చిన దర్శనం ద్వారా వారెంతో గొప్ప ఆత్మీయ పాఠాలు నేర్చుకుని ఉన్నారు, గొప్ప ధైర్యాన్ని పొందుకుని ఉన్నారు. యెషయా తన దర్శనంలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. రెవల్యూషన్ ఐజియా చాప్టర్ 6:1 యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అనే మాటను మనం చూస్తున్నాం. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచానని సెలవిస్తున్నాడు. యెషయా 6వ అధ్యాయము 2వ వచనంలో ఐజియా చాప్టర్ 6:2 ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి,
ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను అనే మాటను వ్రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ శరాపులు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సముఖంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన్ని ఘనపరుస్తున్నట్లుగా ప్రతిగానములు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సింహాసన దర్శనాన్ని చూసినప్పుడు యెషయా దేవుని పరిశుద్ధత ముందు తన యొక్క అపవిత్రతను, తన లోపాన్ని గుర్తించి పశ్చాత్తాపానికి నడిపించబడ్డాడు. ప్రియులారా, మనము దేవుని సింహాసనము చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, మనం ఎంత అపవిత్రులమో, మనం ఎంత పాపులమో, ఇటువంటి పాపులమైన మన పట్ల దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో మనం గుర్తించినప్పుడు ప్రియులారా, మనము ఖచ్చితంగా దేవుణ్ణి ఘనపరచగలము, మన యొక్క లోపాలను గుర్తించగలము. ఆయన చూచుట ద్వారా, బై బిహోల్డింగ్ జీసస్ వీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆయన సింహాసనం చూచుట ద్వారా, ఆయనను చూచుట ద్వారా, ఆయనకు దగ్గరగా రావడం ద్వారా, ఆయన జీవితంతో మన జీవితాన్ని, యేసుప్రభు వారి జీవితంతో మన జీవితాన్ని మనం పెట్టుకుని చూసినప్పుడు మనం ఎంత అపవిత్రులమో మనకి తెలియచేయబడుతుంది. తద్వారా ప్రభువా నీవే నన్ను పరిశుద్ధపరచగలవని అలనాడు యెషయా, ప్రభువా నేను అపవిత్రుడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నవాడును అని సెలవు ఇవ్వగా, మొరపెట్టగా దేవుడు అగ్నితో తనను శుద్ధీకరించిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధ రక్తంతో, పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని శుద్ధీకరించగలరు. యెహెజ్కేలు కూడా దేవుడి సింహాసన దర్శనం చూశాడు. యెషయాకు దేవుడి సింహాసనం కూర్చున్న దర్శనము ఎంతో పరిశుద్ధంగా కనిపించింది. యెహెజ్కేలు దేవుని సింహాసనం గురించి చూసినప్పుడు దేవుని సింహాసనం ఒక శక్తివంతమైన స్థలముగా కనిపించింది. యెహెజ్కేలు 1:24 నుండి 26 వరకు మనం చూస్తే, ఎజికేల్ చాప్టర్ 1 వర్సెస్ 24 to 26లో మనం చూస్తున్నాము. అవి జరుగుగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని, అది విస్తారమైన ఉదకముల ఘోష వలను, సర్వశక్తుడగు దేవుని స్వరము వలను, దండువారు చేయి ధ్వని వలను ఉండెను. అవి నిలిచినప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటికి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దం పుట్టెను. ఇక్కడ వాటి తలల పైనున్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపిగా ఒకడు ఆసీనుడై ఉండెను. ఇక్కడ యెహెజ్కేలు దేవుని దర్శనం చూసినప్పుడు ఆయన ఏమి గమనించున్నాడంటే, ఇక్కడ దేవుని యొక్క సింహాసనం మీద నరస్వరూపిగా ఒకరు, ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన సింహాసనము మీద ఆసీనులై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రత్యేక రీతిలో ఆ యొక్క కెరూబులు ఆ సింహాసనమును మోస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క యెహెజ్కేలు కూడా దేవుని దర్శనం చూసినప్పుడు గొప్ప అనుభూతిని పొందుకుని ఉన్నాడు. ఈ యొక్క కెరూబులు దేవుని సింహాసనాన్ని మోస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విషయాన్ని కీర్తనకారుడు ఈ రీతిగా వర్ణిస్తున్నాడు. సామ్ 18:10, కీర్తన 18వ కీర్తన 10వ వచనం, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. దేవుని యొక్క దూతలు, ఈ కెరూబులు దేవుని సింహాసనాన్ని మోయించున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క ఆలోచన ప్రకారం వారు నడుచుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 4:6 చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 4:6, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనముకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇక్కడ దేవుని సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమును చూస్తున్నాం. అది దేనికి సూచనగా ఉన్నదని మనం చూస్తున్నప్పుడు, దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ స్ఫటిక సముద్రముగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క క్రిస్టల్ క్లియర్, ఆ యొక్క సముద్రంగా కనిపిస్తున్నటువంటి ఆ ప్రదేశం దేనికి సూచనగా ఉంది? అర్త్లీ శాంక్చురీలో, ఈ భూలోక గుడారంలో దేవుడు సెలవిచ్చున్నారు, మీరు
ఆ యొక్క గంగాళమును తయారు చేయమని ఉన్నారు. ఆ గంగాళము దేనికి సూచనగా ఉన్నది? బాప్తిస్మకు సూచనగా ఉన్నది. ఆ గంగాళము ఏ రీతిగా అయితే చేయబడిందో, దేవుని యొక్క పరలోకంలో ఆయన సింహాసనం ఎదుట స్ఫటిక సముద్రమును పోలినటువంటి గాజు వంటి సముద్రము చూస్తున్నాడు. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులను చూస్తున్నాడు. యోహాను ఈ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఈ దర్శనంలో 4 జీవులు కనిపిస్తున్నాయి. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిదిగా కనిపిస్తుంది, మూడవ జీవి మనుష్య ముఖం వంటిదిగా రెవల్యూషన్ చాప్టర్ 4:7 ప్రకటన గ్రంథము 4:7 మనం చూస్తున్నాము. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్య ముఖం వంటిది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి వంటిదిగా కనిపిస్తున్నది. ఈ 4 జీవుల ముఖములు సాదృశ్య రూపంలో చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుచేతనంటే ఇదే అధ్యాయంలో ఇవ్వబడిన దర్శనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహంగా ప్రత్యక్షమయ్యారు. అదే రీతిగా గొర్రెపిల్లగా ప్రత్యక్షమై ఉన్నారు. ఇవి సాదృశ్య రూపంలో చూపబడినట్లుగా వర్ణించబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సింహంగా కనిపిస్తున్నప్పుడు అది ఆయన శక్తికి, ఆయన యొక్క అధికారమునకు, ఆయన రాజరికానికి సూచనగా కనిపిస్తున్నది. అదే రీతిగా గొర్రెపిల్లగా ఆయన కనిపిస్తున్నప్పుడు ఆయన సౌమ్యతకు అది సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 4 జీవులు గురించి ఈ సూచనల ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, ఇవి చూపించుతున్నటువంటి విషయం ఏమిటంటే, మనకు సింహ ముఖము ఈ యొక్క కెరూబుల యొక్క సామర్థ్యతను, బలమునకు సూచనగా సాదృశ్య రూపంలో చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. లయన్స్ ఫేస్ రిప్రజెంట్స్ దేర్ స్ట్రెంగ్త్, దేర్ పవర్. ఇక్కడ మనం గమనించినట్లయితే వారి యొక్క శక్తికి సింహము సూచనగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ది ఆక్సిస్ ఫేస్ రిప్రజెంట్స్ దేర్ విల్లింగ్నెస్ టు బీ ఆఫ్ సర్వీస్. దూడ వంటి ముఖము దేనికి సూచన ఉందంటే వారి వినయముకు, సమర్పణముకు, సేవకు సాదృశ్యంగా వాడబడి ఉన్నది. ద హ్యూమన్ ఫేస్ ప్రిజమబ్లీ సింబలైజ్ ద ఇంటెలిజెన్స్. ఈ యొక్క మానవ ముఖము దేనికి సూచన ఉందంటే వారి జ్ఞానమునకు, విజ్ఞతకు సూచనగా సాదృశ్య రూపంలో చెప్పబడి ఉన్నది. అదే రీతిగా ది ఈగల్స్ దే స్విఫ్ట్నెస్ అండ్ పర్స్పెక్టివ్నెస్. పక్షిరాజు అలే కనిపిస్తున్నటువంటి ఆ ముఖము దేనికి సూచనగా ఉన్నదంటే వారి యొక్క వేగముకు, దేవుడి కాపుదలకు, అదే రీతిగా దేవుని సంరక్షణకు సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క 4 కెరూబులు కూడా ఈ యొక్క సింహం ముఖము, దూడ వంటి ముఖము, మనుష్య ముఖము, పక్షిరాజు ముఖము కలిగి ఉండడము, వీటి యొక్క భావాలను మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనము వీటి యొక్క భావాన్ని, వాటి యొక్క అర్థాన్ని చూస్తున్నప్పుడు వీరు ఇంత దేవుని యొక్క పరిచర్యలో ఎలవెల్ల ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 4 సువార్తలు, వాస్తవానికి ఒకటే సువార్త, కానీ 4 వ్యక్తులు ఈ యొక్క సువార్తను వ్రాసి ఉన్నారు. అదే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని మనం చెప్తున్నాము. వీరు రాసినటువంటి ఈ సువార్తల్లో మనం చూస్తే మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తును ఒక రాజుగా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి సింహము రాజుకు సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క దేవదూతల యొక్క, ఈ కెరూబుల యొక్క గుణశీలత క్రీస్తు ప్రభువారి గుణశీలత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మత్తయి యేసుక్రీస్తు రాజు అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మార్కు రాసిన సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తును ఒక సేవకునిగా చూపించున్నాడు. అంటే దూడ దేనికి సూచనగా ఉందని మనం నేర్చుకున్నాం? సేవకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనిషి కుమారుడు పరిచారం చేయుటకు వచ్చాను కానీ పరిచర్య చేయించుకుంటూ రాలేదనే మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిచారము చేయడానికి వచ్చున్నారు. ఆయన ఏ రీతిగా అయితే తగ్గింపు కలిగి సేవ చేస్తున్నారో దానికి సూచనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ మార్కు
ఆయన సేవను గూర్చి వివరిస్తున్నాడు. ఆయన ఒక సేవకునిగా చిత్రీకరించి చూపిస్తున్నాడు. లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తును మనుష్య కుమారుడని తెలియజేస్తున్నాడు. లూకా రాసిన సువార్తలో మనం చూస్తున్నప్పుడు మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాస్తున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే లూకా యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు అని వివరిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజ్ఞతకు సూచన, మనుష్యుని యొక్క ముఖము దేనికి సూచనగా ఉందని తెలుసుకున్నాం, విజ్ఞతకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదే రీతిగా మనుష్య కుమారుడు అని సెలవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మనుష్య కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారని సాక్ష్యం ఇస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్తలో ఆయన దేవుడు అని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి యోహాను ప్రత్యేక రీతిలో చెప్తున్నాడు. పక్షిరాజు దేవుని యొక్క కాపుదలకు సూచన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క గుణశీలత గురించి కూడా ఈ మాటను మనం చూస్తున్నాము. ఈ రీతిగా ఈ 4 జీవులు యేసుక్రీస్తు గుణశీలతను కూడా కనుపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అదే రీతిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే రెవల్యూషన్ చాప్టర్ 4:8 ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రము చెప్పుచుండెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క కెరూబులు దేవదూతలు దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం చేస్తున్నట్లుగా యెషయా గ్రంథంలో చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాము. ఇక్కడ కొందరు బైబిల్ పండితులు తెలియజేస్తున్న విషయం ఏంటంటే 3 సార్లు పరిశుద్ధుడు 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 హోలీ 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 అని సెలవిస్తున్నారంటే గాడ్ ద ఫాదర్ ఇస్ హోలీ, గాడ్ ద సన్ ఇస్ హోలీ, గాడ్ ద హోలీ స్పిరిట్ ఇస్ హోలీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురును కూడా ఈ 3 వ్యక్తులను గాడ్ హెడ్ను త్రిత్వాన్ని వారు స్తుతిస్తున్నట్లుగా మానక ప్రతి నిత్యము స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడని దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. నాతో కలిసి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం తెరవలసిన కోరుచున్నాను. రెవల్యూషన్ చాప్టర్ 4:9-10 ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు చెప్పుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు నిత్యము స్తుతించబడుచున్నారు. నిత్యము స్తుతి పొందదగిన నిత్యము స్తోత్రార్హుడైన మన దేవుడు ఎల్లవేళలా ఆయనను మనం స్తుతిద్దాము. దేవదూతలతో కలిసి మనము కూడా మన ప్రభువును స్తుతిద్దాము. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆ ప్రభువును మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఈ యొక్క ప్రకటన ధ్యానాలు మరింతగా నేర్చుకుంటూ ప్రకటిద్దాము, ఆశీర్వదించబడదాము. దేవుడు మనల్ని దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యూ.